శోభా సరస్వతికి వందనాలు అర్పిస్తూ రాయలసీమ మహా కవి సమ్మేళనం కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి గారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు అంకే తిప్పయ్య. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. నేను గతాలు మరచి నేటికి స్వాగతాలు పలుకుదాం అనే శీర్షికలు మొదలుకొని దాదాపు ఒక 18 పైచిలకు కవితలు రాశాను. అందులో కొన్ని సీరియల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాను. అందులో ఒకటి ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి కంటి దృష్టిని ప్రసాదింపచేసే విధంగా నేను కృషి చేస్తున్నాను. ఇది నా యొక్క కనగానపల్లి. నా యొక్క కవిత శీర్షిక అభ్యుదయ ఉద్యమ యోధుడు పుట్టి రామకృష్ణ జీవిత ప్రస్థానం. అనంత అభ్యుదయ సాగితీ సౌరభం, లెఫ్ట్ ఉద్యమాల ప్రజా చైతన్య నేత, ప్రజా ఉద్యమ సృష్టికర్త, అనంత విప్లవోద్యమ బాటకు దారి చూపిన ఉద్యమ యోధుడు, అనంత స్వతంత్ర సమర యోధుడు, వెంకటప్ప నారాయణమ్మల ముద్దు బిడ్డ, అనంత ఆణిముత్యం బుద్ధి రామకృష్ణ. పేదరికంతో సాగని చదువుల తల్లి, ఆశాంతం సొంతం చేసుకోవడానికి అవిశ్రాంతం ప్రతి అక్షరాన్ని కసి పట్టుదలతో ఒడిసి పట్టి పట్టు వదలక అక్షర శిల్పిగా వినిపికెక్కిన కలం యోధుడు బుద్ధి. సహధర్మచారిణి నాగలక్ష్మి ప్రోత్సాహంతో సామాజిక స్పృహకు తలుపులు తెరచి మది నిండా మనోధైర్యాన్ని గుర్తికి ఆమె నింపిన మార్గం, తిరుగులేని గుండె ధైర్యం బుద్ధికి. చదువుల బాటలో నడుస్తున్న పసి వయసులోనే పెద్దందాల చేతిలో దారుణంగా మోసపోయిన పీడిత ప్రజల ఆర్తనాదాలు బుద్ధి గుండెకు హత్తుకొని వాడికి అండగా నిలిచిన బుద్ధి. చెలించిన హృదయంతో తన అభ్యుదయ భావాలకు, ఎర్ర సిరాతో విప్లవోద్యమ సాహిత్య సౌరభాలకు పరిమళాలద్ది తెలుగు భాషా సౌధంపై కలం అస్త్రాన్ని సంధించిన సాహితీ యోధుడు బుద్ధి. జర్నలిజం ద్వారా సమాజాన్ని మార్చేలా తన రచనాస్త్రాలతో న్యాయమెక్కడాన్ని ప్రశ్నించిన కలం యోధుడు బుద్ధి. తన మొదటి రచన గంజనీళ్ల కోసరంతో పదును పెట్టిన కలం పల్లెల్లోని కష్టజీవుల కష్టాల ప్రతిబింబించే ఆ నేపథ్యం ప్రజల పట్టిన ఆ బ్రహ్మరథానికి బుద్ధి మనోరథం నెరవేరింది. ఎన్నో దశాబ్దాలు ఎందరో మట్టి నమ్మిన రైతన్నలు, ఎందరో పీడిత ప్రజలు, ఎందరో అణగారిన వర్గాలు వారి న్యాయమైన హక్కుల కోసం జీవితాన్ని ఫలంగా పెట్టిన అనంత ఆణిముత్యం బుద్ధి. సీమ సామాజిక బాధ్యతను జనుల హృదయాలలో ప్రతిబింబించే అఖండ కీర్తిని ఆర్జించిన నాటి ఎందరో అభ్యుదయ యోధాగ్రేశ్వరుల పిలుపునందుకొని ప్రజా చైతన్యాన్ని మేలుకొల్పి పీడిత ప్రజలకు అండగా న్యాయం ఎక్కడంటూ ప్రశ్నించి అనంతపు ఉద్యమ బాట చేసిన ఉద్యమ వీరుడు బుద్ధి. పల్లె సీమల్లో మట్టి నమ్మిన రైతన్నల కష్టాలను, అణగారిన ప్రజల హక్కుల కోసం ఉద్యమ గొంతులను ఏకం చేసి వాస్తవిక ప్రపంచానికి దారి చూపిన ప్రజా చైతన్య సారథి బుద్ధి. కష్టజీవుల జీవన స్థితిగతులపై అన్యాయాన్ని తన కలం ద్వారా ప్రశ్నించి ప్రతిభ గల పాత్రికేయునిగా మన్నలు పొందిన మహోన్నతుడు బుద్ధి. సీమ అభివృద్ధి కలగానే మిగులుతుందని, భావి తరాల సీమ వాసులకు ఇది కొరకడగాని కొయ్యగా మారవచ్చని, పల్లెల్లో జరిగే ఉత్సవాల ద్వారా అభ్యుదయ సాహిత్యాలను సాంప్రదాయాల మెడలు అలంకరింపచేసి ఎనలేని ధైర్యాన్ని వారి గుండెల్లో నింపి తమ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు బుద్ధి. ప్రజాపక్షాన నిలిచి పోరాడే బుద్ధిని చూసి జీర్ణించుకోలేని తెల్ల దొరలు బుద్ధి గొంతు నొక్కాలని, ఉద్యమ గొంతు మూయాలని చూసిన తెల్ల దొరల బానిసత్వ
జైలు సంఖ్యలను ముద్దాడిన స్వతంత్ర సమరయోధుడు గుత్తి. కమ్యూనిస్టు భావాల నుండి తప్పించాలని తన బంధువుల వ్యాపార నిమిత్తం శ్రీలంక దేశానికి పంపిన అక్కడ కూడా ఇంగ్లీషు సైనికులను ఎదిరించి తన జాతీయాభిమానాన్ని చాటుకున్న గొప్ప దేశభక్తుడు గుత్తి. లెఫ్ట్ ఉద్యమాల ప్రజా చైతన్యాన్ని మేలుకొల్పే విప్లవ మహాయోధులు పప్పూరు రామాచార్యులు, అడిగి బాపిరాలు, కల్లూరి సుబ్బారావు, పుచ్చలపల్లి సుందరయ్య, సదాశివన్, తరిమల నాగిరెడ్డి, చంద్ర రాజశేఖరరావు లాంటి ఉద్యమ వీరుల గొంతుకలతో తన గలం విప్పి ప్రజా చైతన్య ఉద్యమాన్ని అనంత శిఖరంపై నింపిన ఘనత గుత్తిది. అక్షరాయుధంతోనే అసమానతలు అంతం చేయవచ్చని, దళిత విద్యార్థుల విద్య కోసం దళిత వసతి గృహాల ద్వారా వారి జీవితాలలో వెలుగు నింపిన హరిజనోద్ధరణకర్త గుత్తి. గుత్తి జీవితమంతా ప్రజా శ్రేయస్సే, సమాజ శ్రేయస్సే. తుది శ్వాస వరకు తన జీవితాన్ని సమాజం కోసం త్యాగం చేసిన ధన్యజీవి. ఎంత గొప్ప పేరు సంపాదించినా, ఎంత ఎదిగినా తన జీవితమంతా ప్రజల కోసమే అంకితం చేసి తుది శ్వాస వరకు పేదరికంతోనే జీవితాన్ని గడిపిన మహోన్నతుడు గుత్తి. ఎన్నో విమర్శలు, ఎన్నో సమస్యలు, కమ్యూనిస్టు భావాలతో ఎన్నో కష్టాలు, జర్నలిస్టుగా ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు, ప్రతి నిమిషం ప్రతి ఆలోచన సమాజం మార్పు కోసమే పోరాడి అభ్యుదయ శ్రమలో అలసి నింగి జగసిన విప్లవ జ్యోతి గుత్తి. ధన్యవాదాలు. నా పేరు నిర్మల. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేటి కవిత ధర్మవరం శ్రీ ఆంజనేయ గారి గురించి. ఈయన గురించి చాలా మందికి తెలియదండి. ఈయన ఊరి కోసం, కళాశాలల కోసం తన దాదాపు 200 ఎకరాలు దానం చేసిన గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఒక కవిత రాసే ప్రయత్నం చేశాను. ధర్మవరానికే వరం మీరు. సెంటు భూమికే కత్తులు దూస్తున్న కలికాలంలో, కన్న వాళ్ళనే గాలి కొదిలేస్తున్న కసాయి లోకంలో, నీ వెనుక నడిచే వారికి కూడా దారి చూపిన పాఠశాలివి నీవు. స్వార్థపు చీకట్లను తరిమేసిన కాంతి పుంజానివి నీవు. నాటకము నవలారచన ఎందు ప్రాణము నిలిపి, నవతరానికి నాటి చరిత్రను తెలిపి, విజ్ఞాన మల్లికా గ్రంథమాలను నెలకొల్పి, విద్యాభివృద్ధికి విశేష కృషి సలిపిన శ్రీ సిరిపి ఆంజనేయులు గారు. చీమను పుట్టింపజేదగాని నరుడు పరులను ఎలా చంపగలడని, ప్రాణహింస ఎన్న ఈశ్వరుని హింస కాదా అని పలికి జంతు బలి అంతమవ్వాలని పలికిన కరుణామూర్తివి నీవు. మీ ఆలోచన రూపమే నేటి ధర్మవరం కళాశాల, మీ దాతృత్వ హృదయమే నేటి ఆంజనేయపురం, మీ సాహిత్యాభిలాషే నేటి గ్రంథాలయం. విద్యానగర చరితము, ధర్మవర చరితము మీ కలము నుండి జారువారిన ముత్యాలు. మీ కరుణ గీత ఒక విషాద వీచిక, మీ దయాద్ర హృదయాన్ని తెలిపే రచనామాలిక. అనుపమానమైన మీ త్యాగశక్తి, అజరామరమైన మీ ప్రేమరక్తి, అక్షరమే ఆయుధమన్న మీ శాంతి సూక్తి, అనంత నగరానికి మీరు ఒక దివ్య శక్తి. ఉపాధ్యాయునిగా, సంఘ సంస్కర్తగా నేటి తరానికి వెలుగైనారు, ధర్మవరానికే వరమైనారు. అందుకే సాహితీ సరస్వతి బిరుదు మీకు అంకితం. ధన్యవాదాలు. శీర్షిక బ్రహ్మజ్ఞానవాది అనేసి. లండన్ క్లాఫామ్ లో జన్మించిన బిడ్డ, 5 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయావా? పేదరికమే జీవితమని బతికీడు సుట్టివా? తల్లి లేకపోయింటే కుటుంబమేమవుతుందని తలచితివా? అట్టి పరిస్థితులలోన అమ్మ లాంటి అమ్మ, మాది ఏటమ్మ సంరక్షణ తీసుకుందా? సమాజ పట్ల బాధ్యత నేర్చితివా? స్త్రీ స్వాతంత్రత ఆవశ్యకత నీవు తెలుసుకుంటివా? స్వయం పాలన ఉద్యమకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ న్యాయవాదిగా, వాక్పటిమ కలిగిన స్త్రీమూర్తిగా ఎదిగితివా? హోమ్ రూల్ లీగ్ ను నడిపించినది మీదే, న్యూ ఇండియా దినపత్రిక రాసింది మీరే, ఆల్ ఇండియా ఫ్యాక్ట్ ఫర్ ఫ్రీడమ్ పుస్తకము మీదే. మదనపల్లె పట్టణంలో కళాశాల స్థాపన, దక్షిణాంధ్రలో ఇదే మొదటి కళాశాల. రాయలసీమ విద్యారంగంలో ఒక మైలురాయి నిలిపిన స్త్రీమూర్తివి మీరే కదా. నా ఆలోచనలు సరి అయినవని విశ్వసించి వాటి కొరకు పోరాటం సాగించిన మూర్తివి కదా. ఆలోచన స్వాతంత్రం, స్త్రీ హక్కులు, సామ్యవాదం, సంతాన నిరోధం, ఫాబియన్ సోషలిజం కొరకు, శ్రామికుల హక్కుల కొరకు పోరాటం కొనసాగించింది అనీ బిసెంట్. మీకు వందనం, పాదాభివందనం. ఈ సందర్భంగా ఒక పల్లవి, ఒక చరణం.
రాయలసీమ రతనాలసీమ అనే పాట గురించి విత్ పర్మిషన్ తోటి రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ రాళ్ళ పాలైపోయేనా మన రాయలసీమ కన్నీటి పాలాయరా రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ రాళ్ళ పాలైపోయేరా మన రాయలసీమ కన్నీటి పాలాయరా ఏటేట కరువులు వెంటాడి వేధిస్తే ఏటేట కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నాళ్ళుగా పేద రైతు బ్రతుకీడుస్తున్నాడు దిక్కన్నదే తోచక అయ్యయ్యో బిక్కుమంటున్నాడురా ఈ రైతన్న బిక్కుమంటున్నాడురా రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ రాళ్ళ పాలైపోయేరా మన రాయలసీమ కన్నీటి పాలాయరా. ధన్యవాదాలు. రాయలసీమ మహాకవి సమ్మేళనంలో పాల్గొని రాయలసీమ ఔన్నత్యాన్ని, రాయలసీమ సంస్కృతి సాంప్రదాయాలను, ఔన్నత్యాన్ని చాటి చెప్పిన రాయలసీమ ప్రముఖుల గురించి అనేక కవితల్ని మనం ఉదయం నుంచి విన్నాం. ఇక చివరిగా మరిన్ని కవితలు రాయలసీమ ప్రముఖుల గురించి ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి కవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కరొక్కరు కవితలు వినిపించాల్సిందిగా మొదటగా సీనియర్ కవులు శ్రీ గట్టి జయరాం గారు లిపనేని మోసంలో సబ్జెక్ట్ నాకు ఇచ్చారు. లిపనేని మోసంలో సబ్జెక్ట్ ఆషామాషిది కాదు. ఆయన అఘటన సమర్థుడు PhD చేయాల్సిన ఆయన మీద కవిత త్రిమర అంటే ఒక అగ్నికణం, త్రిమర అంటే సాహిత్య అనుభాంపు, త్రిమర అంటే తత్వశాస్త్ర రసాన్వేషి, మార్క్సిజంపై అధివాస్తవికుల అసమగ్ర విశ్లేషకుల భావవాదుల అరణ్య రోదనల్ని ఎండగట్టిన శస్త్రకారులు వందల మంది విద్యార్థుల మనస్సుల్ని చదివి మాతృభావ మూర్త భావ జ్వాలని శాసించి మార్పుకు గురి చేసినట్లు సాహిత్యాన్ని సరస్సున వికసించిన యథార్థం ఆయన ఉపన్యాసం ఆయన తిరుపతి మావోగా ప్రసిద్ధుడైన అజరామర విప్లవ సాహితీ నీరాజనాలు అందుకున్నట్లు నేను మొదలుతున్నాను. ధన్యవాదాలు. ఒక గొప్ప కవయిత్రి 6 దశాబ్దాల కిందట 1771-74 మధ్యకాలంలో రాసిన మధురా విజయం అనే మహాకావ్యము సంస్కృతాంధ్రమితమైన కావ్యం అది. ఆమె వచ్చేసి విజయనగర సామ్రాజ్య స్థాపకులైన ముక్కరాయల వాళ్ళ కోడలు, కాకతీయుల ఇంటి ఆడబిడ్డ. ఆమె భర్త పేరు వచ్చేసి వీరకంపనరాయలు. ఆ కంపనరాయలు విజయనగర సామ్రాజ్య విజయం కోసము మధుర, శ్రీరంగపట్నం అక్కడంతా దండయాత్రకు వెళ్ళినప్పుడు మధుర నగర దండయాత్ర విజయానికి గుర్తుగా గుర్తుగా యుద్ధ విజయ గుర్తుగా రాసిన కావ్యము. 6 శతాబ్దాల క్రిందటి అతివ విరచిత అష్టసర్గల మహాకావ్యం ఈ వీరచరిత. కాకతీయుల ఇంటి కలిగి చిలకల పొలికి విజయనగరం తనకు మెట్టినిల్లై ఒలికే. గురువు విశ్వనాథుని విద్యాబోధనన 30 భాషా ప్రవీణురాలే ఆయనన.
సంగమ వంశపు కుక్కరాయ కోడలాయ కుమార కంపనరాయ మణికి రాణి ఆయ పూర్వ కావ్యాల అభ్యసన విదుషీమణి మధుర విజయ కావ్య విరచిత విద్వన్మణి మగని మధురాపుర విజయ గాథ మక్కువగా మధుర విజయమును పేరు రచించే కావ్యముగా విజయనగర రాజ్య కీలక ఘట్ట చరిత్రము వీరకంపరాయ విజయ ఇతివృత్తము కావ్యారంభ క్రియాశక్తి ప్రార్థన స్థుతి కాళిదాస తిక్కనాది కవుల ప్రస్తుతి వీరరస ప్రధానాంశంగా కావ్య వైచిత్రి వీరరస స్వరక శైలి నడతన కవయిత్రి మృదు శ్రావ్య భావ ప్రకటనే కవయిత్రి ధోరణి సరళ స్పష్ట పదబంధపు సమన్వయ సరణి శత్రువుకు కంపనమైన కంపనరాయ సాహసము వీరకంపరాయ కావ్య ప్రధాన వర్ణనం క్లిష్టరహిత సుప్రసన్న భావముల అలరారు కావ్యములో యమకాద్య అలంకారాలు జతగా చేరు గంగాదేవి కావ్యము జాలువారగా గంగ జాలువారగా కవితా సుకుమార భావ సురగంగయే అయినది సున్నిత ఉపమానాలతో కావ్యము ఒప్పుచుండగా ముదితలు నేర్వగరాని విద్యగలదే నేర్పింపగలను. ఈ విధంగా ధరదారిన సురగంగలాగా మధురా విజయ కావ్య గంగ రచించింది. తేలుతున్నటువంటి అంశం అవధూత ఆదోని మహాలక్ష్మి. ఆదోనికి 8 కిలోమీటర్ల సమీప పండెప్పల దంపతులు మహాలక్ష్మమ్మ జన్మించింది. చిన్నప్పుడు తండ్రి కోలాట పాటలు తత్వాలు మౌనంగా వినేది. ఆటల పాటల మీద ఆసక్తి చూపగా పూని రాగాలు తీసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఏదో మూలలో ఏకాంతంగా కూర్చొని దేవుళ్లకు పూజ చేశారు. భూత వేదులతో వైద్యం చేయించారు. పెళ్లి చేస్తే మారుతుందని సిరుగుపుకు చెందిన వడ్డుతో పెళ్లి చేశారు. సంసారం మీద గాని దేహాభిమానం మీద గాని లేక ఏదో మూలలో వైరాగ్యంగా కూర్చొని అత్త మామను తిట్టినా భర్త కొట్టినా వారు మాట్లాడకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉండేది. అందరి నిరాదరణకు గురై ఆదోని పట్టణానికి చేరింది. ఆదోనిలో చెత్త కుప్పల మధ్య పాటుపడిన బావిలో ఏదో వెతుకుతూ కనిపించేది. చెత్త తొట్టి దగ్గర పడుకుని క్రిమి కీటకాలు పురుగులు దుర్గంధం మధ్య జీవనం చేస్తూ తొట్టి లక్ష్మమ్మ అనే పేరుతో పిలువబడింది. తనలో తాను మాట్లాడుకుంటూ అర్థం కాని మాటలు మాట్లాడుతూ దగ్గరికి వచ్చే వాటిని తింటూ తిక్క లక్ష్మమ్మ అని పిలువబడింది. ఒక సాధువు లక్ష్మమ్మను చూసి చెవిలో ఏదో మంత్రం చెప్పాడట. అప్పటి నుండి ఆకలి దప్పులు లేక సమాధి స్థితిలో ఉంటూ మహాలక్ష్మమ్మగా మారింది. ఒకరోజు ఆదోనిలో కుంభవృష్టి కురిసి కాలువలు ఉధృతంగా పారుతున్నాయి. లక్ష్మమ్మ కాలువలో కూరుకుపోయింది. అంతా చనిపోయింది అనుకున్నారు. 3 రోజుల తర్వాత నవ్వుతూ కనిపించింది. లక్ష్మమ్మను చూసి పుర ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఒకసారి చెత్త తొట్టి దగ్గర లక్ష్మమ్మ తల మండెము కాళ్ళు చేతులు విడివిడిగా ఉండడం ఒక పోలీస్ అధికారి గమనించాడు. స్టేషన్ కు వెళ్లి తన పరివారంతో వచ్చి చూడగా లక్ష్మమ్మ యథావిధిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఒకసారి లక్ష్మమ్మ దగ్గరకు ఒక మహిళ వచ్చి తన భర్త యొక్క రోగం క్యాన్సర్ గురించి వాపి ఏమి కాల్పో అంటూ గట్టిగా అరిచింది. ఆమె భర్త ఆరోగ్యం కుదరబడి లక్ష్మమ్మ మహిళలు విన్న పుర ప్రజలు హనుమక్క పాపమ్మ అనే భక్తులు నిత్యం సేవ చేశారు. భక్తులు ప్రసాదాలు తెచ్చేవారు. కొంత తిని కొంతమందికి ప్రసాదంగా ఇచ్చేది. వారంతా చాలా బాగుపడ్డారు. ఇలా ఎన్నో మహిమలు చూపిన లక్ష్మమ్మ నమ్మిన వారికి కొంగు బంగారంగా కోరిన వారికి కోరికలు తీర్చే కల్పతరువుగా భవిష్యత్ గానిగా ఆంధ్ర కర్ణాటక ప్రజలకు ఆరాధనమైంది. నమస్కారం. కవితా శీర్షిక పేరు చరిత్రకేతని ధీరుడు డెర్నేకల్లు వీరుడు. వీరత్వం పురుడు పోసుకున్న గడ్డ, పౌరుషత్వం పరిగవిల్లిన అడ్డ. అదే మన కర్నూలు జిల్లా ఆదోని మండలం డెర్నేకల్లు గ్రామం. చరిత్ర చులకన చేసిన బహుజన వీరుడు, చరిత్ర సృష్టించిన తొలి రాయలసీమ యోధుడు మన ముత్తుకూరు గౌడప్ప. 18వ శతాబ్దం తొలినాళ్లలో నిజాం నవాబు సైన్య సహకార పద్ధతి, ఆంగ్లేయులకు శిస్తు కట్టలేని స్థితి, వెరసి దత్త మండలాల అప్పగింత, సప్తవర్ష కాటకం, కరాల నృత్య తరుణం, మట్టి గడ్డలు గడ్డి గింజలు కరువైన దైన్యం.
రోధించిన దుర్భర జీవన వైనం, కాటకాన్ని లెక్క చేయని ఆంగ్లేయుల కాఠిన్యం, శిస్తు పెంచి పస్తులపై దాడి చేయు దాష్టీకం, ఓర్వలేక ఓర్చలేక మండిపడే సూర్యుడిలా, గర్జించే మేఘంలా, ఎగసిపడే కెరటంలా ఆంగ్లేయ నక్కలపై పంజా విసిరే గౌడప్ప, తన పాదం నడయాడిన తెర్నెకల్లు గడ్డపై గడ్డిపోచకు మీసమొచ్చే పౌరుషాల పోరుగై, చక్షువులు ఎర్ర నిప్పులు, కొనగోళ్ళు గండ్రగొడ్డళ్ళు, బాహువులు పర్వతాలు, ఇవే గౌడప్ప ఆనవాళ్ళు. సాహసమనే నూనెలో పౌరుషమే వత్తిగా స్ఫూర్తి వెలుగునిచ్చిన ధీర పరాక్రమశాలి ముత్తుకూరి గౌడన్న, మాట చాటున కత్తి దాచి మనసు మాటున విషం నింపి ఎండమావుల గుండెలోన శిస్తు దాహం తీరలేదని కదలి వచ్చని ఆంగ్ల మూకలు పోరు సల్పగ తెర్నెకల్లు కోటపై. బడుగు గుండెలు భగ్గుమన్నవి, ఉడుకు నెత్తురు ఉప్పెనైనది, ఉప్పు నీరు ఉప్పు రొట్టెతో సత్తువంతా కూడగట్టి పోరు సల్పిడి పక్షం, తెల్లదొరలు కుయుక్తులతో కూలగొట్టిరి కోట ఉత్తర భాగం. దేహం ప్రాణం నెత్తురు సత్తువ రోషం ధైర్యం తెగువ త్యాగం, జన్మభూమికై అన్నదాతకై సర్వము వడ్డి సమరం సరిపి ఉరి కొయ్యలపై చివరి శ్వాసతో ఊయలలుగిన ఆ దేహం తెర్నేకల్లు మహాద్వారానికి 6 అడుగుల స్ఫూర్తి మణిహారం. జై ముత్తుకూరు గౌడన్న, జై జై గౌడన్న, జై. అభ్యుదయ రచయితల సంఘం కర్నూలు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడి. శీర్షిక: అతడు గులాం కాదు, రాయలసీమ గడ్డపై తిరుగుబాటు యోధుడు, కందనవోలు నవాబుల వరుసలో కడపటివాడు, ఆలూఫ్ ఖాన్ 6 పుత్రులలో ఆఖరివాడు, అతి గారాల వాత్సల్యంతో 1823వ సంవత్సరాన నవాబు పదవి అధిష్ఠించిన అసామాన్యుడు, విదేశీ పాలనకు వీడుకోలు పలకాలని తన రాష్ట్ర సుభిక్షాన్ని మనసారా ఆకాంక్షిస్తూ బ్రిటిష్ వారి నిరంకుశ పాలనపై ధ్వజమెత్తి వ్యతిరేక పోరాటమే ధ్యేయంగా నిజాం యువరాజు గోహర్ అలీ ఖాన్ ఉర్ఫ్ ముంబారిజుద్దౌలా మైత్రి సహకారంతో తన కోటను మార్చుకున్నాడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీగా. గులాం అంటే ఇక్కడ బానిసని కాదు, కించిత్ వేరెవరికి బానిస. నీరు గప్పిన నిప్పు బయలుపడక తప్పదని కాలక్రమేణా వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకున్నారు. కందనవోలు నవాబ్ అని కీర్తించారు. గులాం రసూల్ ఖాన్ తల వంచని నవాబ్ షాన్. ధన్యవాదాలు. ఆ రోజు మే 17, 1918 తంబదూరు గడ్డపై నింగమ్మ పాపమ్మ దంపతులకు మానవతా పుష్పం ఓబయ్య పొరుగు పోసుకొని నేల ముద్దాడిన రోజు నింగిని పరామర్శించినాడు. చెరగని దరహాసం, చెక్కు చెంగని ఆత్మవిశ్వాసం, వినమ్రంలోని వీరత్వం, దయతోనే ధీరత్వం ఆయన పుట్టకలో జతకల్సిన లక్షణాలు. ఆనాటి ఓ విధి వైపరీత్యం తంబదూరు హర్జన వాడ దగ్గర చలించిన సున్నిత హృదయం, పక్కా ఇళ్లను నిర్మించిన రైతు అంకురార్పణ, పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు హరిజనవనంలో విద్యాకుసుమాలు పూయించే యత్నానికి స్వయంగా శిక్షణ పత్రం పొందిన వెంటనే పార్వతీ పాఠశాల ద్వారా విద్యా సౌరభాలు వెదజల్లారు. వరుణుని సందేశంతో మేఘం వర్షించినట్టు నాడు గాంధీజీ పిలుపుతో స్వాతంత్రోద్యమంలో వ్యక్తి సత్యాగ్రహం పర్యవసానం 6 నెలల కఠిన కారాగారం. అక్కడి బళ్ళారి హనీపూర్ జైలు జీవితం మేఘాల కవందాల హస్తాల నుండి బయటపడ్డ సూర్యకిరణం వలె జైలు శిక్ష నుండి బయటపడ్డాక గ్రామ సేవా సంఘం ప్రారంభం. అది జూలై 12, 1997 అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆలంకరించారు. ఆ జ్ఞాన భాస్కరుడి కిరణాలు మళ్లీ ప్రసరించేందుకు అందరి ద్రాక్షలాయుండే విద్యాఫలాన్ని
హరిజన గిరిజన బడుగు వర్గాలందరికీ తిమ్మాపురం జై మాదిత్వం స్కూల్ ద్వారా స్వయంగా పంచి విద్యా ప్రదాతగా వికసితమవుతూ పంచాయతీ సమితి అధ్యక్షత, తర్వాత జిల్లా పరిషత్ అధ్యక్షత మాత్రమే కాక శాసన మండలి సభ్యుడిగా నిండైన ఆత్మసౌందర్యం, సదా కత్తెర పంచే వాంఛతో సొంపైన ఆహారం ఆ పదవులకి అలంకారాలు, కంబతులు మట్టి సుగంధాలు, ఆ ఊరి వాయు పవనాలు అనునిత్యం నా పేరు ముందు నాతో పాటే ఎప్పటికీ ఉండేలా కంబదూరుకు నా పేరు ఇమిడిపోయి తన మనోవనంలో విరబూసిన సాహితీ సామాజిక పుష్పమాలిక మధురమైన వ్రాతపత్రిక నా కౌమారంలో ఆయన చిటికిన వేలు పట్టి సాహితీ వనమాలు నేర్చిన నేను ఆ పత్రిక ఎడిటర్గా ఎదిగి నా సాహిత్య రంగంలో అంతులేని అవార్డులకు మూలమయ్యారు మా ఓబయ్య మామ. అక్షరాలతో అనంతాలు సృష్టించి సాహితీ ఆకాశంలో నిలమిల మెరిసే సేవా బృందం నిలువున ప్రముఖని రాజకీయ క్రీడలు రాజసంఘాన్ని ఎదిగి 2008 నవంబర్ 6న తాను నడయాడిన నేల తల్లికి సెలవడికి శాశ్వతంగా దివసీమ చేరిన ఆ మహామనిషి మా ఓబయ్య మామ గారికి శాస్త్ర నీరాజనాలు శతకోటి వందనాలు. కొత్తసూరు మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఎంచుకున్నటువంటి కవితా శీర్షిక పేరు పోరాటాల యోధుడు పరిటాల శ్రీరాముడు. పరిటాల శ్రీరాములు గారు అనంత జిల్లా ఆణిముత్యం, అనగారిన వర్గాల ఆశాదీపం. వెంకటాపురంలో జననం, వెనుకబడిన తరగతుల దైవం. పేద బతుకుల బాగు కోసం తను పడిన తపన అనిర్వచనీయం. ఉద్యమాల అరుణతార, నేటికి వెలుగుతున్న ధృవతార. భూస్వామ్య కుటుంబ నేపథ్యం, కానీ గడిపింది మాత్రం సాదాసీదా జీవితం. సాహిత్యం అంటే మక్కువ, శ్రీశ్రీ గారే తనకు ఎక్కువ. బాల్యం నుండే తన చూపు మరలే ప్రగతిశీల భావజాలం వైపు. రైతుల స్వేచ్ఛ వ్యవసాయం సజావుగా సాగేందుకు నిశ్చయం. నిరంతరం ప్రజల క్షేమం కోసం సాగించారు అవిశ్రాంత పోరాటం. కలలు కన్నారు సమాజం, తీసుకున్నారు కమ్యూనిస్టు సభ్యత్వం. భూ పోరాటమే తన ఆరాటమై, విప్లవ పంథాయే ఊపిరి అయి, భూమి కోసం భుక్తి కోసం నడిపించారు నక్సల్బరీ రైతు ఉద్యమం. నిరంతర సంగ్రామ ఫలితం ఊపిరి పీల్చుకుంది పీడిత ప్రజానీకం. ఉక్కిరి మిక్కిరి భూస్వాములు, ఉసిగొల్పిరి రౌడీ మూకలు. సృష్టించిన నరమేధం, దివికేగను విప్లవ కుసుమం. చెమర్చిన కళ్ళతో సీమ రైతాంగం, గావించను రాములయ్యకు అశ్రుతర్పణం. జోహార్ రాములయ్య, జోహార్ జోహార్ జోహార్. ధన్యవాదాలు సార్. సహకార ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని, పల్లెలో ప్రతి మధ్యలో జాతీయ భావాలను నెలకొల్పిన జాతీయవాదతను. పెద్దలంటే వినయ సంపన్నుడై, విద్యార్థులంటే అభిమానధనుడై, ప్రేమ వాత్సల్యం చూపించే సుపను మనస్కులతను. దైవభక్తి పరాయణుడు, అతిథి అభ్యాగతులను భక్తి శ్రద్ధలతో ఆదరించే స్వభావుడతను. శ్రద్ధతో, ఓపికతో విద్యార్థులను బోధిస్తూ తల్లిదండ్రుల మెప్పు పొందిన ఆదర్శ ఉపాధ్యాయుడతను. అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ, గొప్ప గొప్ప చదువులు చదువుకోలేకపోయినప్పటికీ సామాన్య ఉద్యోగిగా జీవనం కొనసాగిస్తూనే అంచెలంచెలుగా ఎదిగిన అతను పట్టుదలతో, సాహసంతో విద్యాలయాలు నెలకొల్పి జీవనోపాధి కల్పిస్తూ విద్యా ప్రదానం చేసే విజ్ఞాన జ్యోతులు వెలిగించారతను. పండితోత్తములను గురువులుగా నియమించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారతను. పేద విద్యార్థులు విద్య నేర్చుకోవాలన్న సదుద్దేశంతో శ్రీ సాయిబాబా పాఠశాలను స్థాపించిన మార్గదర్శకుడతను. సంస్కృత భాషపై మక్కువతో, అభిమానంతో, సంస్కృత భాషాభిమానంతో శ్రీ విద్యారణ్య విద్యాపీఠాన్ని నెలకొల్పిన భాషాభిమాని అతను. పాఠశాల స్థాయి నుండి కళాస్థాయి దాకా ఆహారం శ్రమించి అభివృద్ధి చేసిన విద్యాధరుడతను. స్వర్గీయ ఆదినారాయణరావు అందరికీ స్ఫూర్తి ప్రదాత, అందరికీ చిరస్మరణీయుడు. ధన్యవాదాలు. నమస్తే. అధ్యక్షుడిగా పనిచేసిన వడ్డే ఓబన్న గారి వీరగాథని ఒక కవిత రూపంలో
మీ ముందుకు తీసుకొచ్చాం. ఓబన్న గారి మునిమానవుడు అయినటువంటి బాల నరసింహులు గారి ఆదేశానుసారం ఆయన ఓబన్న యొక్క చరిత్ర మన ఎస్డివి అజయ్ సార్ గారు రాయడం జరిగింది. మరి ఆ ఓబన్న గారి మీద నేను రాసిన కవితని అన్నగారి పేరు మీదుగా చదువుతున్నాం. ఒడ్డే ఓబన్న గారి వీరగాథ. కాలం మరిచిపోతున్న యోధుడతడు, చరిత్రలో మరుగున పడిన వీరుడతడు. తొలితరం స్వాతంత్ర్య సమర యోధుల్లో ఒకరు. జాతీయ భావనలను సామాన్య ప్రజల్లో నింపి గోడ్లు చెంచు సంచార జాతులను చైతన్యపరిచి రవి అస్తమించని సామ్రాజ్యం అని చెప్పుకున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి ముప్పు తిప్పలు పెట్టి గడగడలాడించిన యోధుడు. బలహీన వర్గాల్లో పుట్టిన గెరిల్లా వీరుడు ఒడ్డే ఓబన్న. నేను బానిసను గాను బంధువును అని ఎలుగెత్తి కోయలకుండ కుంఫినీని కొల్లగొట్టి 9,000 సైన్యాన్ని ముందు నడిపి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడిభుజమై నిలిచి వీరుడిలా నిలబడి ఉయ్యాలవాడ విజయోద్యమంలో ముందు నిలబడిన ప్రప్రథముడు ఒడ్డే ఓబన్న. చరిత్రలో మరుగున పడిన జాతీయ నేత, ఒక జాతిలో చైతన్యాన్ని నింపుతున్న గీత, ఈ మధ్య కాలంలోనే వెలుగులీరుతున్న ప్రకాశిక, జాతి ఐక్యతకు అభివృద్ధికి ప్రతీక ఒడ్డే ఓబన్న. చరిత్ర మరుస్తున్న రాయలసీమ సింహాలను వెలికి తీద్దాం. వారి వీరత్వాన్ని, త్యాగశీలిని సమాజానికి తెలిపి వారిని స్మరించుకుందాం. వారి వీరత్వాన్ని నరనరాల్లో నింపుకొని దేశాభివృద్ధికి పాటుపడదాం. చరిత్రలో మరుగున పడిన జాతీయ నేత, ఒక జాతిలో చైతన్యాన్ని నింపుతున్న గీత, ఈ మధ్య కాలంలోనే వెలుగు నీరుతున్న ప్రకాశిక అని ఎందుకన్నామంటే ఆయన యొక్క చరిత్రని ఈ మధ్య కాలంలోనే 2019 తర్వాతనే ఈ సమాజంలోకి తీసుకురావడం జరిగింది. సైరా నరసింహారెడ్డి సినిమా జరిగిన తర్వాత వారి యొక్క పాత్రని తగ్గించాలని హైకోర్టులో కేసు వేసి ఆ తర్వాత కొన్ని ఆ జాతినంతా కూడా ఐక్యం చేసి ఆయన్ని రోల్ మోడల్ గా పెట్టుకుని ఆ మొత్తం చరిత్ర అంతా కూడా వెలికి తీసి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ కథను ఇంతకు ముందున్న కొన్ని పుస్తకాల్లో కూడా రాయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి 7వ తరగతి పాఠ్య పుస్తకాల్లో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కథను, అలాగే ఒడ్డే ఓబన్న కథను కూడా పాఠ్య పుస్తకాల్లో కూడా చేర్చారు. మరి ఆ పూర్తి కథను ఎస్డివి అజీజ్ గారు రాశారు. వారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓర్వకల్లు విమానాశ్రయానికి మన రేనాటి వీరుడు, తొలితరం స్వతంత్ర సమర యోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరుని మన ప్రభుత్వం తీసుకువచ్చారు. అదే విధంగానే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకానికి ఒడ్డే ఓబన్న గారి పేరు పెట్టి వీళ్ళని ఒక జాతికి మాత్రమే పరిచయం చేయకుండా వారిని నేతలుగా, జాతీయ నాయకులుగా గౌరవిస్తే మనందరికీ కూడా గర్వకారణమని, ఇలాంటి మరుగున పడిన వీరులని మనం వెతికి తీసుకురావాలి. అలాగే ఒక వన్నూరమ్మ గారు అయితే ఏమి, చాకలి ఐలమ్మ గారు అయితే వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇలాంటి సభ లేదు. మరి ఆయన మాట్లాడటం మొదలు పెడితే ఎవరి చెవులు పక్కకు పోయేది కాదు. మరి అంత అనర్గళంగా, అంత ధాటిగా మరి విషయాల్ని సూటిగా చెప్పగలిగే వక్త, గొప్ప వక్త సింగమనేని గారు. మరి ఆయన గురించిన 4 వాక్యాలు. అలవికాని దాహంతో ఆపగా మింగేసిన అక్షరాలన్నీ ఒంటి నిండా జీర్ణించుకుపోయి ప్రపంచపు నిజ రూపాన్ని ఎదుట నిలబెడితే కోరి కోరి ఏరుకుని నమిలి మింగిన కొన్ని అక్షర కణికలు అడుగడుగునా అనుపడే దోపిడీని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసి మనిషినంతా ఎరుపెక్కిస్తూ అతని జీవిత కాలానికి ఓ అజెండాను నిర్దేశిస్తే నిబద్ధతతో కడదాకా నెత్తిన మోసిన అకలంక కలం యోధుడు ఈ సీమసింగ్. కరువు నేల సేద్యంలో వట్టి దుక్కి దున్నుతూ మడిగిపోయే మడక్కరు మూలువలను మనసు పెట్టి విని మదనపడిపోతూ ఖాయంగా మిగిలే నిత్య కష్ట నష్టాలకు ఎప్పుడు సిద్ధపడి ఎదురల్లే వ్యవసాయ దూదగాళ్ళ పతనాల వ్యథల కథలకు సజీవ సాక్ష్యమై కన్నీరులకి
కదిలించిన కళలకు సత్యపథ నిర్దేశకుడవుతూ తన కళాన్ని కత్తిలా జులిపించిన నిరంతర అక్షర యోధుడు ఈ సీమసింహం. ముంచేసిన అప్పుల కుప్పల కింద మూసుకుపోయిన బతుకుదారుల నడుమ తెరుచుకున్న అంతిమ దారిలో అనివార్యంగా కొట్టుకుపోవడానికి సిద్ధపడిన అన్నదాత వెన్ను తడుతూ ఊరూరా తిరుగాడి పీల్చి పిప్పు చేసిన కరువు కాటుతో ఎండి మండిపోతున్న సీమ తల్లి గుండె తడిపే నేటి వాటా హక్కుల కోసం నినదిస్తూ అలుపెరుగక తిరగాడిన ఉద్యమ కెరటం ఈ సీమసింహం. వివక్ష మూలాలకు ముట్టికాయలేస్తూ దోపిడీ దొరతనాలను ఉత్తికారేస్తూ మూఢమతుల నడ్డి విరగొట్టే మాటల తూటాల ఊట వేదికలపై నుంచి ధారాపాతంగా ప్రవహించే స్వరఝరుల ఉద్ధత విన్యాసంతో అశేష జనవాహిని కట్టిపడేసి అందరూ కలిసి నడవాల్సిన దారి కళ్ళెదుట నిలిపి అలా హుందాగా కదిలిపోయిన స్వచ్ఛ గంభీర వన సింహనాదం ఈ సింగంని. ధన్యవాదాలు. ఈరోజు కవిత శీర్షిక సీమ కళా కీర్తి శిఖరం సిఎన్ వెంకట్రావు. ఈయన తొలితరం చిత్రకారుడు. కరువు వచ్చినా కష్టం వచ్చినా రసజ్ఞత చావని నేల నా సీమ. సీమ నేలపై పుట్టిన మనులెన్నో కళామ తల్లి కంఠాభరణమై మెరిశాయి. పెనుగొండ సీమలో ప్రభవించిన వెంకటరాయుడు నారాయణరావు సత్యభామల ప్రియపుత్రుడు. తాతతండ్రులు తమిళనాట ఆవాసం, పెనుగొండ ప్రాంతం వెంకటరావుని నివాసం. నీలాంబరం నుంచి నీలివర్ణం తెచ్చి తూపుప్పుడి నుంచి పసుపును అరగదీసి పత్రమందలి హరితమును చేర్చి స్వర్ణ పాత్రల కనక సింధూరం చిలికించి కళామ తల్లికి కాన్వాస్ చీరను కానుకగా చేశావు. నీ ప్రతి చిత్రం శివశంకరుని ఇంట పురిటి స్నానం చేసి భారతీయ గృహలక్ష్ముల ముఖానందమై వెలుగొందేవి. ఆలోచన అంతర్జాతీయం, భావన భారతీయం. ఇంద్రధనస్సు తెచ్చి కళామ తల్లి కంఠాభరణం చేశావు. జలవర్ణం, తైలవర్ణం విధానం ఏదైనా సంవిధానంలో రసాలంకారం చేయగలిగావు. నీ ప్రతి చిత్ర వస్తువు ఆకారమై, నిరాకారమై, సాకారమై, ఝంకారమై, ఝీంకారమై, హుంకారమై, రసాలంకారమై ఆధునిక చిత్రకళకు శ్రీకారం చుట్టావు. స్వాతంత్ర సమయం ఇప్పుడు నీ చిత్రాన్ని నీవే కొని స్వాతంత్ర నిధికి చేయూతనందించావు. ఓ కళాఋషి, నాటి నీతోటి చిత్రకారుల మధ్య మేటిగా నిలబడినావు. నీ వారసత్వంగా శ్రీనివాసుని తండ్రిని మించిన శిష్యుని తనయుని చేయగలిగావు. ధ్రువనారాయణ నీ తొలి తైలవర్ణ చిత్రం. తెలుగు నేలలపై కళలున్నంత వరకు నీవు ధ్రువ నక్షత్రం. ధన్యవాదాలు. తెలుగు రచయిత అనువాదకుడు శ్రీ వైసీపీ వెంకటరెడ్డి గురించి నా కవిత. అనువాద దిగ్గజం. ఎర్రవంకలో సాహితీ ఎర్రకలు ఆకర్షించే సాహితీ గుబాలింపులు ఎర్రకోటను తాకి ఆయన అక్షర కుసుమ తోరణాలు కదిరి కమనీయ మల్లెల మధురిమలు. సాహితీ సృష్టికి ప్రతి సృష్టిలో ఘనాపాటి. అనువాదం చేయడంలో తనకు తానే సాటి. ఉభయ భాషా సాహితీ పారంగతుడు. ఇరు సాహితీ లోకాలకు అభిమాన మాన్యుడు. తెలుగు హిందీ సాహిత్య సుందర సేతువు. సాహితీ సమరస సమైక్య భావ ప్రచార హేతువు. అనువాదంలో చేయితిరిగిన ప్రతిభా సంపన్నుడు. అతడే వైసీపీ వెంకటరెడ్డి, మన రాయలసీమ ఘనుడు. 20 మార్చి 1930 నాడు కదిరి తాలూకా ఎర్రవంకపల్లెలో జన్మించినాడు. గంగమ్మ గంగిరెడ్డి దంపతులు వారి తల్లిదండ్రులు. వీరు వ్యవసాయ కుటుంబపు నిరక్షర నిరుపేదలు. చేవబారిన నల్ల తుమ్మ చెక్క రంగు గలవాడు. ఎత్తు 5 అడుగులున్న గట్టి పొట్టివాడు. ఆహార్యంగా తెల్లని నిండు చొక్క గోచిపంచ కట్టువాడు. పధానాల తెలుగు పల్లెటూరు మునగాడు. బాల్యంలోని ఎత్తు పల్లాలతో ఆడుకున్నవాడు. కష్టాల కడలిని ఇది నా గజ ఈతగాడు. కలిసిరాని కాలంలో ధైర్యంగా నిలబడినవాడు. దర్జీగా వడ్రంగం, రైతు కూలీగా పనులు చేసినవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినవాడు. ముదిమి వయసులో భార్య వియోగం పొందినవాడు.
విషాదాలను దిగుముంగుకున్న గరళకంఠుడు, సాహిత్యంతో సహచర్యం చేసిన సాహితీ శ్రామికుడు. చదువు పాఠశాల చదువు వరకే సాగే. నరసరాజు పాపిరెడ్డి అయ్యవార్ల సహకారం పొందే హిందీ విశారద పరీక్ష ఉత్తీర్ణుడయ్యే హిందీ అధ్యాపకుడిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే అధ్యాపనం అధ్యయనంపై దృష్టి సారించాడు. స్వయం కృషితో గురువృత్తిలో ఎంఏ పట్టా పొందాడు. ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమంగా రాణించాడు. అనువాదకులలో నైపుణ్యం మెలకువలు నేర్చుకున్నాడు. స్వగ్రామంలోనే ఉంటూ అనువాదాన్ని శ్వాసించాడు, శాసించాడు. సాహితీ ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకున్నవాడు. అనువాద దిగ్గజంగా కేంద్ర సాహిత్య అకాడమీచే గుర్తించినవాడు. 6 సాహితీ పురస్కారాలకు సన్మానాలు పొందినవాడు. తెలుగులో తన మౌలిక కథల సంపుటి సినిమా వైరాగ్యం, సామాజిక సందేశాల తన తెలుగు నవల నిర్ణయం, అందమైన తన ఆత్మకథ ఎలుగుబండితో పరుగు పందెం, రచనల్లో ప్రతిఫలించింది అభ్యుదయ ఆలోచన అభిమతం. తెలుగు సాహితీ రచన సొబగుల్ని హిందీలోకి వంపినాడు. నవీన్ కాలరేఖలు హిందీలో చక్కగా గీచినాడు. కొలతలూరి మునివాహనుడును హిందీ లోకంలో నడిపించాడు. రాసాని వెంగమామను హిందీ జగత్తుకు పరిచయం చేశాడు. తెలుగీకరించిన హిందీ మేటి రచనలు అపూర్వం. కమలేశ్వర్ ఎన్ని పాకిస్తాన్లు విభజన గాయాల చిత్రం, కుందన్ కపాడియా విముక్తి నమల సామాజికం, యశ్పాల్ దివ్యానువాదం అనన్యం అద్భుతం. జీవన వృత్తాంతమంతా ఆదర్శ ప్రబోధ గంధం, అనువాద అభ్యుదయ భావజాల ప్రచార కేతను. 39/2024 94 ఏళ్ల వయసులో నేల కొరిగింది. సాహితీ ప్రపంచం ఆయనకు అక్షరాంజలి ఘటిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత నామాల విజయ్ కుమార్ గారు. ధర్మవరం. తెలుగే నా ప్రాణం, తెలుగే నా ప్రణవం, తెలుగే నా జీవం, తెలుగే నా జీవితం అనే నినాదంతో సాగిపోతూ ఉన్నా. నా శీర్షిక ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచారి. ఆంధ్ర నాటక పితామహ మాన్య రామకృష్ణమాచార్య ధర్మవరం అగ్రహారంలో జన్మించి నాటక రంగంలో నటించి సమాజ రుగ్మతలపై ఈ నాటక శరము సంధించి ప్రజల్లో ఉత్తేజం తెప్పించి స్వరాజ్య సమరానికి నాంది పలికావు ధర్మవరం రామకృష్ణమాచార్య. మీ తండ్రి మహాపండితుడు, మీ తాత ముత్తాతలు మహావిద్వాంసులు, నీ ఒక మహా నాటక పితామహుడు. బహుభాషా కోవిద ధర్మవరం రామకృష్ణమాచార్య చిత్ర ననీయంలో బాహుడవు, విశాల సారంగరంలో రాజరాజ నరేంద్రుడవు, పాదుగా పట్టాభిషేకంలో దశరథుడవు. ఏ నాటకమైనా ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు ఘన సాటివి నీవే, ఘన పాటివి నీవే. ధర్మవరం రామకృష్ణమాచార్య నీ నటన కౌశలం అమోఘం, నీ దర్శకత్వం ఎంతో దర్శనీయం, నీ నాటక రచన అవనీతం, నీ ప్రతి పాత్ర పరమానందం, నీ కంఠస్వరం సింహనాదం. నీ తొలి నాటకం చిత్రనీయం, పేరుగాంచే విషాద సారముధరం. ధర్మవరానికి దైవం, ధర్మవరానికి జీవం. రంగస్థలంపై రాగయుక్తంగా పద్యాలను పాడే పద్ధతి తెప్పించింది నీవే. రంగస్థలంతో స్వాతంత్ర జ్వాలను రేకెత్తించింది నీవే. ఆంధ్ర రాష్ట్ర నాటకానికి వన్నె తెప్పించింది నీవే. ఆంధ్ర నాటక చైతన్యశీలి, ఆంధ్ర నాటక చాతుర్య దీప్తి, రాయలసీమ నాటక సమరభేరి, రాయలసీమ రత్నజ్యోతి. వందనం వందనం నిర్మల నీరాజనం, శతకోటి నీరాజనం. ధర్మవరం రామకృష్ణమాచార్య. నేను ధర్మ చిత్రాలు కదిరి వెంకటరెడ్డి కమనీయ చిత్రాలు తెలుగు జాతికి నిచ్చి తేజరిల్లే మరువలేమెప్పుడు మాయ బజారును భీమన లాంటివి వెలసెన్నో పంచామృతాములాంటి పాతాళ భైరవి ప్రజలకిచ్చిన గొప్ప పండితుడును ఆయన సినిమాలు ఆనిముత్య
పుట్టి రాణించి సినిమాన జనుల మనసు దోచి జగతినందో నాటక రంగాన్ని అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగశీలి ఆయన కవిత అదృష్టం. కవిత శీర్షిక రాయలసీమ రత్నం సీమ నరసింహం రత్నం హనుమంతరావు. వృత్తి న్యాయవాదిగా న్యాయస్థానంలో, ప్రవృత్తి నటుడిగా నాటక రంగంలో, పుట్టింది సంపన్న సాహితీ కుటుంబ నేపథ్యంలో, పెరిగింది పెద్దల సంస్కారపు నీడల్లో, పెరుగొండలో వారి సదనంలో చిరు సంస్థానం, నిత్య కళ్యాణం పచ్చతోరణం వారి నివాసం. స్వాతంత్ర సమరవీరులకు, సంగీత నాటక సాహిత్య కళాభిమానులకు అది ఆవాసం. రంగస్థలం ఆయన ఆరోప్రాణం, రంగస్థలం ఆయన ఆరోప్రాణం. కళలతో కళాకారులతో ఆయనది విడదీయరాని అనుబంధం. అనంతపురానికి వృత్తిరీత్యా మకాం మార్చిన సడలని ఆయన దృఢ సంకల్పం. అనునిత్యం స్వగృహాన సాహితీ మిత్రులతో వారి సాంగత్యం. ఆపత్ సమయాన ఆపన్నులను ఆదుకునే ఔదార్యం ఆయన సొంతం. ఆపత్ సమయాన ఆపన్నులను ఆదుకునే ఔదార్యం ఆయన సొంతం. పరోపకారార్థమిదం శరీరం అన్నది ఆయన మనస్తత్వం. సాహిత్యంలో తాత హనుమంతరావు గారి వారసత్వం, న్యాయశాస్త్రంలో తండ్రి వెంకోబరావు గారి వద్ద శిష్యరికం, రంగస్థలాన సోదరుడు రాజారావు గారి ప్రేరణతో అరంగేట్రం. కవి పుంగవుడు, గాన గాంధర్వుడు, సాహితీ సంపన్నుడు, నాటకరంగ నిష్ణాతుడు, ఖ్యాతిగాంచిన క్రీడాకారుడు, న్యాయశాస్త్ర పారంగతుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, కష్ట నష్టాలకు వేమని ధైర్యశాలి, స్నేహితులు నిన్నడు మరొకటి స్నేహశీలి. రాయలసీమ రంగస్థల అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. రాయలసీమ రంగస్థల అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. తను కళలు కన్న కళా ప్రపంచ సహకారం కోసం అహరహం శ్రమించిన కళా తపస్వి. తను నమ్మిన కళ తన కళ్ళ ముందు కదలాడాలని కన్న కూతురికి కళావతి అనే నామకి ఆశ్రిత జనపక్షపాతి, సహచరుల శ్రేయోభిలాషి. స్త్రీ పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను భ్రూతలూగించిన ధీశాలి. తను పోషించిన ప్రతి పాత్రకు న్యాయం చేకూర్చి నాటక రంగాన తనదైన ముద్ర వేసిన అపురూప రంగస్థల నట శిఖామణి. న్యాయస్థానం, నాటక రంగం నా రెండు కళ్ళు అన్న అపర మేధావి. న్యాయస్థానం, నాటక రంగం నా రెండు కళ్ళు అన్న అపర మేధావి. వాచిక ఆంగిక అభినయాల్లో ఆయన మేటి, వాచిక ఆంగిక అభినయాల్లో ఆయన మేటి. కృష్ణుడి వేషం వేసిన, సావిత్రి పాత్ర పోషించిన తనకు తానే సాటి. సన్నిహితుడు బండారి రాఘవ, సోదరుడు రొత్తం రాజారావు వంటి మేటి నటుల సాహచర్యంతో రాయలసీమ నాటక రంగాన్ని ఎవరెస్టు శిఖరాలంత ఎత్తుకి చేసిన ధీరోదాత్తుడు. సాధన పత్రికా సంపాదకులు పప్పూరి రామాచార్యులు, సీమసింహం కల్లూరి సుబ్బారావు లాంటి స్వాతంత్ర సమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాన్ని ఉరకలేసిన యోధుడు. ఎందరో శిష్యులను ప్రముఖ రంగస్థల కళాకారులుగా తీర్చిదిద్దిన మార్గదర్శకుడు. నిన్నటి తరాన్ని ప్రామాణికంగా తీసుకుని రేపటి తరాన్ని ప్రోత్సహించిన దార్శనికుడు. జిల్లా రాష్ట్ర సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాల్లోనూ అప్రహేతంగా కొనసాగిన ఆయన నాటక ప్రస్థానం. ఆశతో వేచి చూస్తున్న కవులకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సాకే శ్రీయమన్న. మాది బత్తలపల్లి మండలం పాల్యవంత గ్రామం, సత్యసాయి జిల్లా. నేను విద్యారీత్యా బీటెక్ విద్యను పూర్తి చేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాను. కానీ తెలుగు భాషపై నాకున్న మక్కువతోటి, తెలుగు మీద అభిమానంతో కాదు ఆశతో తెలుగు భాషను బతికించుకోవాలనుకుంటూ నేను డిస్టెన్స్లో BA తెలుగు లిటరేచర్ పూర్తి చేసి కవిత్వంపై అడుగులేశాను. కవిత్వం ఏదో కొద్దిపాటి కవిత్వం రాస్తున్నాను. అనుభవజ్ఞులైన ఇంతమంది కవుల ముందరు ఏదో ఓ పిన్న వయస్కుడైన ఈ కవి ఏదైనా తప్పు మాట్లాడితే మన్నిస్తారని ఆశిస్తూ 1761 కాలం నుంచి 1827 కాలం వరకు మన అనంతపురం జిల్లా, అంటే అప్పుడు అనంతపురం జిల్లా కాదు, ఇది దత్త మండలం సీడెడ్ జిల్లాల కింద కడప, కుర్నూలు, బళ్ళారి, అనంతపురం ఈ 4 జిల్లాలు మనకి ఉండేవి. ఆ జిల్లాలకు కేంద్రంగా అనంతపురం పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని కలెక్టర్గా పనిచేసినటువంటి థామస్ మన్రో గారి గురించి నేను కవితా పఠనం చేయబోతున్నాను. కరువు తల్లితో బరువెక్కిన నేల తల్లిని పలకరించి పరువుగల రైతన్నల బూజు పట్టిన బాధలని వీక్షించి పెరిగిపోయిన ఆకలి ఎక్కిళ్లను కడుపులో దాచుకొని మరపురాని మంచి పనుల చేసిన వారు మన్రో.
తెల్ల దొరగా తెలుగు తల్లి చనుబాలను తాగిన తల్లి తెలుగు వనిత వీరత్వము విరివిగా ఎరిగెను. లొల్లి చేసే పాలేగాళ్ల పాలన అదుపులో పెట్టెను. ఆంగ్ల గడ్డను ఉదయించి అనంత గడ్డను పాలించెను. రైత్వారి రెవెన్యూ రీతిని రాయలసీమలో రంజింపజేసిన రాజేయుడు. పాలనకు పుల్లలై అడ్డంకులు కలిగించే పాలేగాళ్లను పాలనాపరమైన కంపెనీ పాలనలో పనులు కల్పించి పాలనలో భాగంగా పింఛను పంపిణీ పనులను ప్రవేశపెట్టారు. దాతృత్వంతో మంత్రాలయ ఆలయమునే బ్రిటిష్ చెర నుండి విడిపించి దప్పిక కొన్న బీద గొంతులను బావులను తవ్వించి గొంతు తడిపాడు. అప్పుల బాధతో అల్లాడుతున్న వారికి పనులు కల్పించాడు. ముప్పు తిప్పలు పడుతున్న పేదరికానికి పెద్ద సాయమయ్యాడు. కుంటలు, కాలువలు, తోపులు, బావులు, చెరువులు, రహదారులు ఇలా ఎన్నెన్నో మార్గాలలో రాయలసీమ రూపునే మార్చారు. కళ్ళ ముందు కలరా రోగం కదులుతుంటే కాళ్ళు పట్టుకునైనా కలరాని తరిమి కొట్టాలనుకున్నారు. ముళ్ళ కోరలు చాచిన కలరా మన్రోనే కబలించింది. గ్లాస్కోలో ఉదయించిన మన్రో గుత్తిలో అస్తమించను. ఓ మన్రో, నేనంటున్నాను, రాయలసీమ తల్లికి రత్న కిరీటం ఉంటే అందులో మన్రో ఒక రత్నం అంటాను. లేదు లేదు, కాదు, రాయలసీమ తల్లికి రాళ్ల కిరీటమే ఉంటే అందులో మేలిమిరాయి మన్రో అంటారు. ఏది ఏమైనా చరిత్ర కూడా నీ చరిత్ర చదివి తన చరిత్రలో నీ చరిత్రను రాసుకుంది. అంటే చరిత్ర కూడా నీ చరిత్రను చదువుతూ తన చరిత్రలో నీ చరిత్రను రాసుకుంది అని తెలుపుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విషయం కడప కీర్తి కిరీటములో కల్పితురాయి కడప కోటి భారత స్వాతంత్రోద్యమ సారథి ప్రత్యేక రాష్ట్ర సాధన ధీరుడు సీమ ప్రతినిధిగా రాజిలే కోటి రెడ్డి కడప విరుదుగా 18 బతికినారు ఉదయమందరు కోటెడ్డి మొదలపల్లె నాగమాంబ సిద్ధారెడ్డి త్యాగధనులు తల్లిదండ్రులు కడపలో నుల్లసిల్లే కడపలో నుండి కోటెడ్డి కాపురంలో భారత స్వతంత్ర సిద్ధికై పోరు సలిపే కడప నుండి ఉద్యమాలు నడపు కథన కడప కోటెడ్డి గనతడు ఘనతగాంచే ఇష్టపడి గొప్ప చదువు పారిశ్రమకులు చదివి లాయరుగా ధనార్జనము వదలి గాంధీ పిలుపుత స్వాతంత్ర కథన మందు పాల్గొనే కోటి రెడ్డి నిస్వార్థముగను సీమ స్వాతంత్ర నాయక శ్రేష్ఠులందు మొదటి చరసాల వ్యక్తిగా ముద్రపడియే గణన గెక్కవు జైళ్లలో దినములుంట మాసములు జైళ్లలో పెకుమారుండే బాబు రాయలసీమలో పర్యటించినప్పుడు ఆయన వెంట సీమంత తిరిగే బాబు యానంగు భోజన వసతులన్నీ స్వయముగా పర్యవేక్షణ జరుపువాడు ప్రముఖులకు సీమనాయక త్రయముతోడ కలసి రాయలసీమంత కలయదిగి సీమ ప్రజలుద్యమందుకు సిద్ధమవగా దేశ కోటిండి హృదయాల స్వేచ్ఛ నింపి ఉద్యమము చేసినప్పుడల్లా నువ్వునగా జైలు నుంచి హింస పాలు చేయువారు కోటిరెడ్డికి జైలేను క్రొత్త కాదు సంతు పళ్ళాల సంగతి పొత్తుగలదు పొట్టి శ్రీరాములి రాష్ట్రమునకు గాను ప్రాణముల వీడ కోటిరెడ్డి ప్రబలమైన ఉద్యమములు సాగించి ఉడుగకుండా నేర్పు ప్రత్యేక రాష్ట్రం నడక చేసే ధర్మవరం మా స్వస్థలం. నేను ఉపాధ్యాయుడిగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాను. నేను ఇప్పుడు వినిపించబోతున్నటువంటి కవితాంశం కవితా శీర్షిక ఆట వెలదుల ఆడి నృత్యం మన వేమన పద్యం. వేమన ఓ సామాజిక చైతన్యం. రాయలసీమకు నవరత్నం, ఆంధ్ర రాష్ట్రానికి ఆరాధ్య దైవం. పుట్టింది మన తెలుగుదేశాన్ని, పలికింది తేనెలకే తెలుగుదనం. పద్యానికి ప్రాణం పోసి పాదాలను అలంకరించి సమాజం వైపు నడిపించిన ఆత్మీయ బంధం. సరళాక్షరాలనే రాళ్లను పేర్చి
తెలుగు పద్యమనే లోగిలిని మలిచిన సాహితీ శిల్పి. కుటుంబ వ్యవస్థకు, మానవ సంబంధాలకు తన సాహిత్యంలో పెద్దపీట వేసిన ప్రజాకవి. వేమన పద్యం మన పద్యం తెలుగు సాహిత్యంలో ఒక మైలురాయి. వేమన పద్యం జగత్తును నిద్రలేపే అద్భుత తార. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని చిలికిన వెన్నెల ధార. పద్యంతో పదనిసలు వేమనకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ప్రతి పాదంలో ఆభరణమై, ప్రతి పద్యంలో ఆడిముత్యమై నిలిచింది. వేమన అనుభవాలే ఆటవలిది పద్యాలై అందరి నోట నాట్యం చేయిస్తున్న తీరు వేమన నూతన శైలికి నిదర్శనాలు. వేమన పద్యాలు నదీ కెరటాల వలె విశ్వవ్యాప్తమై మన నాలుకతో నాట్యం చేయిస్తున్న తీరు వేమన నూతన శైలికి నిదర్శనాలు. అందుకే నాటికి నేటికి వేమన పద్యం సమాజంలో తిరుగుతూనే ఉంది. కాదు సదా నిలిచిపోయింది. ధన్యవాదాలు. ఒక పాట. రాజసీమాస్తిత్వకేతనమా ఓ సీమా సంతకమా విద్వాన్ విశ్వమా తరిమలలో జనించి తెలుగునేలంతా వ్యాపించి తరిమలలో జనించి తెలుగునేలంతా వ్యాపించి భాషలెన్ని నేర్చిన వినయమే ఆదర్శమై అక్షర సేద్యంలో స్వేదగేయమయ్యావు రంగమేదైనా ప్రజాపక్షమే నిలిచావు రాయలసీమ అస్తిత్వకేతనమా ఓ సీమా సంతకమా విద్వాన్ విశ్వమా ఎండబారిన ఎదనెలలో రెగలు దిలిన నల్లరెగలో బిడుబారిన చౌడు భూములో మెడవేసిన ఇసుక నెలలో పెన్నేటి పాటవై తెలుగు సాహిత్య సీమను తడపిన కవితా జల్లువో కన్నీటి పాటవో రాయలసీమ అస్తిత్వకేతనమా ఓ సీమా సంతకమా విద్వాన్ విశ్వమా మానవత్వమే మతమని మనిషి మనిషి వంకటని మానవత్వమే మతమని నీతిని జాతికి నేర్పిన కాలం నీవోయ్ నీతిని జాతికి నేర్పిన కాలం నీవోయ్ రేపటి బలితకై వెలుగును పంచిన దీపమా మాణిక్య వీణపై మ్రోగిన సంగీతమా రాయలసీమ అస్తిత్వకేతనమా ఓ సీమ సంతకమా విద్వాన్ విశ్వమా వెలై నీవిచ్చిన నాదాలే మాకంత నినాదాలై నీవిచ్చిన నాదాలే మాకంత నినాదాలై నీ కలల బాణాలై ముందుకు సాగుతా నీ కలల బాణాలై ముందుకు సాగుతా. డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనము కడప జిల్లాలో రైతన్నలు కరువు కాటకాలతో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు సిమెంట్ పరిశ్రమ రావడం వలన రైతులు ఏ విధంగా వారి యొక్క పొలాలను నమ్ముకొని చివరికి ఆ రైతు సేద్యం చేయడమే లేకుండా ఉన్నారనేటువంటి విషయాన్ని కేంద్ర విశ్వనాథ్ రెడ్డి గారు తన యొక్క కథానిక నమ్ముకున్న నేల అనేటువంటి కథానికలో చెప్పడం జరిగింది. ఇందులో సీమ కన్నీటి కథాలేఖ కేతు విశ్వనాథ్ రెడ్డి మట్టి మనుషుల
కథ వాస్తవిక జీవితాలకు నిలువుటద్దు. నమ్ముకున్న నేల పల్లె జీవన కథ ప్రాశస్త్యం. కడప జిల్లా రంగసాయిపురంలో జననం మనిషిలో మంచిని తట్టి మేల్కొల్పే ఒక సాహితీ శిఖరం. ఉన్నత వ్యక్తిత్వపు విలువల సాహితీ సుగంధం. నిత్య పఠనాభిలాషి, రైతు సంస్కరణ హృదయ నివాసి, శ్రమజీవుల బుద్ధిజీవుల సమసమాజ నిత్య స్వాత్మికుడు. నిత్యం చేయగల సత్యం చేయగల ఉద్యమ కథా గుబాలింపును వెదజల్లిన కవిరాజు. అధోగతిలో ఉన్న అభాగ్యుల, అనాథల అభయహస్త కవిత మధువు. కుల మతాల కుమ్ములాటలో కడుపు మండిన వాళ్ళపై మంచిని మరచి వంచన చేయు కడుపు నిండిన వాళ్ళు. అనగతొక్కే ఆధిపత్యపు రాజకీయ రాక్షసులు. పెట్టుబడిదారుల దాష్టికాలకు బలైన బడుగు జీవుల కథ చిత్రణ ఉన్నత వ్యక్తిత్వపు విలువల తోరణాలతో సామాజిక సమస్యలకు స్పందించే గుణముతో భావంలో స్పష్టత, అభివ్యక్తిలో విస్పష్టత, గొప్ప సామాజిక పరిశీలన ఆసక్తితో లక్షల అక్షరాల మత్తు గొలిపే పూల గుత్తుల గుప్త కథా నిధులు. తమ రచనల కంటే ఎత్తైన హిమగిరి సొగసిరి సంస్కారవంతమైన సాహితీ నిధి. తన పేరులోని చివరి పదాలతో పిలవడం ఇష్టం లేని నిగర్వి. చిన్న పెద్దలను ఆప్యాయంగా పలకరించే మహోన్నత శీలి. మీ నిశ్శబ్ద నిష్క్రమణం తీరని లోటు సాహితీ లోకానికి. ధన్యవాదాలు. కవితా శీర్షిక అనంత విశ్వనరుడు. అవధాన విద్యకు పద్య విద్యకు ఆదికుడై అనంత సాహితీ క్షేత్రంలో తెలుగు సాహిత్య మాగాణులు పండించిన అనంత పోతనామాత్యుడతడు. అగ్రవర్ణ ఆధిపత్యం, వామపక్ష భావజాలం తన చుట్టూ విస్తరించిన సంప్రదాయ సాహిత్యానికి అండగా నిండుగా మెండుగా నిలబడిన అవధానాచార్యుడతడు. నిరాడంబరత, లలిత గంభీర శాంతము, సంప్రదాయ సాహితీ తత్వము త్రిగుణాలుగా రూపొందిన అనంత విశ్వనరుడతడు. చెంపక పరిమళాలను, ఉత్పల సౌరభాలను, తేటగీతుల తేజస్సును, ఆటగదుల నాట్యాలను, మధ్యబాల గాంభీర్యాలను, శార్దూలాల గాండ్రింపులను, చిక్కని అర్థాలతో చక్కని విరుపులతో అవధాన సాహిత్యామృతాన్ని ఏడులుగా పాలించిన అవధాన చక్రవర్తి అతడు. ప్రాంతాల సరిహద్దులు చెరిపి కులమతాల అడ్డుగోడలు దాటి అవధాన వైభవాన్ని, తెలుగు భాషా మాధుర్యాన్ని రుచి చూపించిన అనంత సాహితీ వైతాళికుడతడు. విశ్వనాథ సంప్రదాయము, కరుణశ్రీ లాలిత్యము, జాషువా దిక్కాల స్వరంతో అభ్యుదయ పందాలు అత్యంత ప్రశంసాపాత్రంగా పండిత పామర రంజకంగా నడిపించిన అభినవ సాహితీ సోమయాజతడు. ఎదురీదిన అనుభవాలు, అనుభవించిన సన్నివేశాలు ఎన్ని ఉన్నా స్థిరచిత్తంతో సహించి భరించిన తాత్విక యోగి అతడు. కరువు సీమలో పేరుకు తగినట్టు సంప్రదాయ సాహిత్య సరస్వతికి తానొక ఆశావాదమైనాడు, తానొక ప్రకాశవంతమైనాడు, తానొక పద్మశ్రీ అయినాడు. జీవితకాలమంతా అవధాన సరస్వతిని దీక్షాదక్షతలతో సేవించిన ఆ వాణి వరపుత్రుడు, కొరియుపల్లి వాసి భౌతికంగా మన మధ్య లేకున్నా అనంత నేలపై నడయాడయం సీమవాసులు చేసుకున్న సుకృతమే కదా. ధన్యవాదాలు. అందరికీ నా నమస్మాంజలి. నా పేరు సుధాకర్, స్వస్థలం రెడ్డిపల్లి, కదిరి దౌలత. నేను ఎంచుకున్న రాయలసీమ రత్నం శ్రీ వనం శంకర శర్మ. స్వతంత్ర సమరం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారు కొందరైతే కఠిన కారాగారం అనుభవించి అష్ట కష్టాలు పడ్డవారు మరికొందరు. స్వేచ్ఛా సమరం కోసం తెల్లవారిని తెల్ల వెనుక నుండి తరిమి కొట్టిన త్యాగతనులు ఇంకొందరు. ఆ గోవకు చెందిన వారే
మన వనం శంకర శర్మ గారు. శంకర శర్మ ఘాతే నాయక వచన కవిత. శీర్షిక తెర వెనుక త్యాగధనుడు. పులివెందుల పులిబిడ్డగా పుట్టి పత్తికొండ పెద్ద పులిగా పెరిగి పాదకులపై విల్లెట్టు పెట్టి అక్షర సమరమే ఆయుధంగా నెరిగి దేశోద్ధారక స్ఫూర్తితో స్వతంత్రం వైపు అడుగులు వేసి వనం మనమంటూ ప్రతి ప్రజల్ని ఏకం చేసి బాబు బాటలో పయనించే బాబు గారి హద్దడ ధరించి తెల్లవారిపై పులిలా గాండ్రించే వనం వారి ప్రతి రంగం ఒక వనం. వనం వారి ప్రతి రంగం ఒక నందన వనం. వనం సుమధుర పరిమళాలు వెదజల్లే ఓ పారిజాతం. అక్షరమే ఆయుధంగా, అక్షర సమరమే ధ్యేయంగా, అందరి ఐక్యమే బలంగా ఎంచుకొని హైదరాబాద్ పత్రికతో సంపాదక వనంలో హైదరాబాద్ పత్రికలో భగత్ సింగ్ మరణ వార్త వేసి తెల్లవారిపై కన్నెర్ర చేసే తెల్లవారి కపట బుద్ధికి హైదరాబాద్కి విశ్రాంతినిచ్చే శారదా పత్రిక స్థాపించి తెల్లవారిపై సమరం చేసే తెల్లవారి కపట బుద్ధికి శారదా నవమాసాలకే 100 ఏళ్ళు నిండే ప్రకాశం గారి ఆశీస్సులతో హితవాది స్థాపించి పత్తి ప్రజలకు హితబోధ చేసే వనం వారి ప్రతి రంగం ఒక వనం. వనం వారి ప్రతి రంగం ఒక వనం. సంపాదక వనం, కవితావనం, నాటకవనం, నటనవనం. సంపాదక వనం, కవితావనం, నాటకవనం, నటనవనం. రాజకీయ వనం, పౌరోహిత వనం, జ్యోతిష్య వనం, ఆయుర్వేద వనం. ఇలా వనం గారు ప్రతి రంగాన్ని ఒక నందనవనం చేసి తెర వెనుక త్యాగధనుడుగా అస్తమించే తెర వెనుక త్యాగధనులు తెర మీద కళ్ళుగా గుర్తిద్దాం, స్మరిద్దాం. ధన్యవాదం. తెచ్చుకున్న శీర్షిక తాళపాక అన్నమాచార్యులు. తన పేరుకు సార్థకంగా, తన పేరును సుస్థిరంగా అన్నమయ్యగా అవతరించిన జిల్లాన తాళ్లపాక గ్రామాన నారాయణ సూరి లక్కమాంబ పుణ్య దంపతుల కొంగు బంగారమై జన్మించే బాల్యం నుండి భగవద్భక్తి పరాయణుడై ఆడిన మాటల్లా అమృత కావ్యమై పాడిన పాటల్లా పరమగానమై స్వామివారి వరప్రసాదిగా దైవ చింతనే ధ్యేయంగా సన్మార్గమే సాకారంగా సంకీర్తన యజ్ఞం చేపట్టి సంకీర్తన రచనకు శ్రీకారం చుట్టి ప్రజల్ని దైవిక లంపటాల నుండి విముక్తుల్ని చేయుటకై 32,000 సంకీర్తనలు రచించే నేటికి తన్మయత్వంతో పాడుకునే అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు వంటి భక్తి కీర్తనలు రచించే ప్రహ్లాదుని హరిభక్తిలాగా పరమ భక్తాగ్రేసరుడుగా నిరంతరం ఆ వెంకటేశుని చింతలే, నిరంతరం ఆ వెంకటేశుని తలుపులే. జీవిత తత్వాన్ని బోధించడమే పరమావధిగా, తాత్విక దృష్టితో వైరాగ్య చింతనగా భగవంతుని దివ్యలీలల్ని, మహిమల్ని, గుణాల్ని విపులంగా వర్ణించే పరమాత్మలో తన్మయత్వం చెంది తాను ఒక బంటుగా సభ్యుగా ఆరాధించే అజ్ఞాన చీకట్లను అంతమొందించి చెడు వ్యసనాల్ని పోగొట్టి ధర్మాన్ని నిలబెట్టునని భక్తి ఒకటేనని ప్రబోధించే దుర్మార్గుణ్ణి మూర్ఖుణ్ణి మార్చడం కష్టమన్నాడు. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండేనా అన్నాడు. జానపద గేయ లక్షణాలతో ఆధ్యాత్మిక తత్వాలతో సువి సువి శృవాలమ్మ, నవ్వుచుదేవికి నందనుగనియే వంటి సువి పాటలు, పెండ్లి పాటలు, నివాళి పాటలు, గొబ్బి పాటలు, అల్లో నేరుల పదాలు, చిందులు రచించే ప్రకృతిని పరిశీలించి ప్రకృతి వైద్యం ప్రస్తావించే జానపదుల జీవన విధానం విలువరించే జనరంజకమైన జానపద కవిగా కీర్తి గడించే జోచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద అంటూ జోలపాటలు ప్రజలు పాడుకోవడానికి అనువుగా నిరక్షరాస్యులు గ్రహించగా జానపద కవితా ధర్మాల్ని ప్రతిబింబించగా కీర్తనలు రచించి ప్రజాకవిగా పేరు గడించే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అని కుల భేదాలను నిరసించే
బ్రాహ్మణుడు చండాలుడు అంతా సమానమని బోధించే ఎక్కువ కులజుడైన హీన కులజుడైన నిక్క మెరిగిన మహానిత్యుడే ధనుడు ఏ కులజుడేమి ఎవడైననేమి ఆకరణాతడే హరి నెరింగినవాడు అని తన విశాల దృక్పథాన్ని మానవత్వాన్ని ప్రకటించే ఆనాటి సంస్కర్తగా సమతావాదిగా స్త్రీ పురుషులెవరూ ఒకటేనని భేదభావం తగదని కులతులు జీవులే పురుషులు జీవులేనని హితవు పలికే వ్యవహారిక పలుకుబడులతో దేశీయ పదాల ప్రయోగాలతో సామెతలతో జాతీయాలతో తెలుగు నుడికారాలతో స్వచ్ఛమైన భావ సంపదలతో అచ్చ తెలుగు మాటలతో గంభీర వేదాంత విషయాలు వివరించే తెలుగువారి హృదయాన పద కవితా పితామహులుగా ప్రసిద్ధికెక్కే సంకీర్తనాచార్యులుగా కీర్తి గడించే తొలి వాగ్గేయకారులుగా వాసికెక్కే హరికీర్తనాచార్యులుగా ఖ్యాతి గడించే మన అన్నమయ్య. ధన్యవాదాలు. ఆకాశ వీధిలో ఆ మేఘమాల, సినీ వినీల ఆకాశ వీధిలో అతని చిత్రాల హేళ, ఏమని చెప్పను ఎంతని పొగడను, పులివెందుల తాలూకా కొత్తపల్లి కుర్రాడు, సీమ గడ్డకు చిత్రసీమకు బంగారు పాపవారు, వెండితెరపై స్వర్గసీమను సృష్టించిన వారు, ఘంటసాల గానామృతం రుచి చూపించిన వారు, చార్లీ చాప్లిన్ జాతిపితల మెప్పు పొందిన వారు, విదేశీ వస్త్రం వద్దంటూ ఆయువు ఉన్న వరకు కద్దరు బట్ట కట్టి దేశభక్తిని చాటిన వారు, దక్షిణాది తొలి దాదాసాహెబ్ పార్కేగా ఖ్యాతికెక్కిన వారు, సీమగడ్డపై నడయాడి శతాబ్దాలు గడిచిన తెలుగు జాతికి వెలుగు నింపిన వారు, తరతరాలకు స్ఫూర్తిమంతులు. ఎవరయ్యా వారు ఇంకెవరు? మన బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు. తరతరాల ఆదర్శం. చదువులెన్నో చదివినాడు, చదువుల్లో లేని సమాజాన్ని చదివాడు. అసమ సమాజాన్ని మార్చగా కదలినాడు అరుణ పతాకగా. ఈకలా పీకేశాడు లీడరు పని, ఎంచుకున్నాడు బ్రతుకంతా విప్లవ వృత్తిని. విన్నాడు వసంతకాల మేఘ గర్జనను, తెలుసుకున్నాడు తెలంగాణ పోరులోని తెగువను. కన్నాడు శ్రీకాకుల తిరుగుబాట్ల తీరును, జ్వలించాడు సిద్ధాంత ఆయుధమని. చారు మజుదారుల్లో భూమి భుక్తి విముక్తి ఆశయాలే ఊపిరిగా సాగినాడు కడదాకా కరుడుగట్టిన కమ్యూనిస్టుగా. రివిజనిస్టు సెంట్రిస్టు శక్తులపై అంతర్గత పోరు నడిపి భరత విప్లవోద్యమ సృజన శక్తిగా నిలిచినాడు నిప్పు కణికగా. కూడగట్టి కూలినాని బీద బిక్కి జనాన్ని చేరదీసి నడిపినాడు సాయుధ సమరాన్ని. దారిద్ర్యం పేదరికం సీమలోని కరువులు సీమధరల దోపిడి పీడనలు సకల సంఘ రుగ్మతలకు విప్లవమే విరుగుడన్నాడు. అతడతడే రఘు రాయలసీమ ఉరఫ్. రైతన్నా కన్నీరు పెడుతున్నవా, రైతన్న ఊరిసిపోతున్నవా, జీవాలను కక్కెవాడి కవి కళ్ళలో నా నింపుకొని జ్ఞాపకాల ముట్టగట్టుకొని వలసెల్లిపోతున్నవా. ఒక్కలో పగిలో ఎండిపోయిన చెలిమెల్లెక్క, వంకల్లో పగిలో ఎండిపోయిన చెలిమెల్లక, ఇకిపోయిన ఎన్ని కన్నీళ్ళు. పండుగ వేళల్లో పున్నమి వెన్నెల్లో కోలాటమాడిన రోజులు, పండుగ రోజుల్లో పున్నమి వెన్నెల్లో కోలాటమాడిన రోజులు. చేలల్లో నా తాళల్లో నా గుంపలు పోసిన శుద్ధులు, చేలల్లో నా తాళల్లో నా కుప్పలు పోసిన శుద్ధులు. ఆ చెట్టుకు ఆ పుట్టకు ఆ చెట్టుకు ఆ పుట్టకు నీవల్లుకున్న ప్రేమ తీగలను తెప్పేసుకొని వలసెల్లిపోతున్నవా, కన్నీరు పెడుతున్నవా, రైతన్న ఊరిసిపోతున్నవా. మూగ జీవాలను కక్కేవాని కమ్మి కండలోన నీళ్ళు నింపుకొని జ్ఞాపకాల మూటగట్టుకొని వలసెల్లిపోతున్నవా. నెత్తి మీద పోలే కృష్ణమ్మ నోటి కాడికి రానంటారి, నెత్తి మీద పోలే కాడికి రానంటారి. తరగాలెత్తి పాడే తుంగభద్రమ్మ, తరగాలెత్తి పాడే తుంగభద్రమ్మ, చెయ్యి తాగితే పాపమంటది.
నీదెవరి పాదాయనో రైతన్నా నీకు కన్నీరే మిగిలేనా వానొచ్చినా వలసొచ్చినా వలస పచ్చుళ్ళెక్క వలసెళ్ళిపోతావు వానొచ్చినా వలసొచ్చినా వానొచ్చినా కరువొచ్చినా వలస పచ్చు ఉదయమే ఈ కావాల్సింది తనకు మాట ఇచ్చాం. కాకపోతే ఆ విద్యావంతుల వేదిక ఒక మీటింగ్ ఉంది, మేము రాలేకపోయాం. మధ్యాహ్నం నుంచి అటెండ్ అయ్యాం. అందుకు చింతిస్తూ మాకు పాట ముందే పాట పాడాలని సార్ చెప్పారు. ప్రిపేర్ అయ్యే దానికి సంబంధించి ఒక కొత్త పాట 2 చరణాలు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. జలజాల కన్నీరు ఏరులై పారంగా మన రాయలసీమను కరువు సీమగా మార్చినారే చూడారా మన తల్లి సీమను కన్నీళ్లతో వరుసలుగా మార్చారే జలజాల కన్నీరు ఏరులై పారంగా మన రాయలసీమను కరువు సీమగా మార్చినారే చూడారా మన తల్లి సీమను కన్నీళ్లతో వరుసలుగా మార్చారే నిజాము పాలకలు దత్తా మండలాలుగా చేసి నిజాము పాలకులు దత్తా మండలాలుగా చేసి దమనకాండలు చేసి సీమను దత్తా మండలాలుగా చేసి దమనకాండలు చేసి సీమను దత్తా మండలాల పేరును రాయలసీమగా పేరు మార్చిన దత్తా మండలాలను రాయలసీమగా పేరు మార్చిన హరి సర్వోత్తం సారకు సాదా రాయలసీమ చేసే సెల్యూట్ హరి సర్వోత్తం సారకు సాదా రాయలసీమ చేసే సెల్యూట్ జలజాల కన్నీరు ఏరులై పారంగా మన రాయలసీమను కరువు సీమగా మార్చినారు చూడారా మన తల్లి సీమను కన్నీళ్లతో వలసలుగా మార్చారే ఇంత వలసలు ఇంత కరువు ఉన్న మన రాయలసీమలో ముఖ్యంగా మన అనంతపురంలో మన వర్షాలకు నదులు చెరువులు నిండుతూ ఒక కలకల్లాడాయి. దీని మీద ఈ సందర్భంలో సంతోషంతో ఒక చరణం వచ్చింది. తూర్పునేమో చిత్రావతి పాపాగ్ని పారంగా తూర్పునేమో చిత్రావతి పాపాగ్ని పారంగా పశ్చిమనేమో తుంగభద్ర పెన్నాహగిరి పారంగా పశ్చిమనేమో తుంగభద్ర పెన్నాహగిరి పారంగా నదులతో నాట్యం చేసు పరవాసిస్తే పైనం చేసు నదులతో నాట్యం చేస్తూ పరవాసిస్తూ పైనం చేసే జలజాల కన్నీరు ఏరులై పారంగా మన రాయలసీమను కరువు సీమగా మార్చినారే చూడారా మన తల్లి సీమను కన్నీళ్లతో వలసలుగా మార్చారే. ఇదే విధంగా చివరిగా మరొక పాట ఉంచుతాం. రాయలసీమ బ్రతుకుల్లో కవలించిన కరువుల్లో చిగురించను ఆశ కిరణము నా రైతన్న పోరాటపు పోరు కిరణము రాయలసీమ బ్రతుకుల్లో కవలించిన కరువుల్లో చిగురించను ఆశ కిరణము నా రైతన్న పోరాటపు పోరు కిరణము పచ్చాని భూములేవి పాడి పంట పల్లెలేవి పచ్చాని భూములేవి పాడి పంట పల్లెలేవి గంగిరెద్దు ఆటలేవి గురవయ్యల పాటలేవి గంగిరెద్దు ఆటలేవి గురవయ్యల పాటలేవి పాడుబడిపోయిందిరో ఈ సీమ దగాబడిపోయిందిరో పాడుబడిపోయిందిరో ఈ సీమ దగాబడిపోయిందిరో రాయలసీమ బ్రతుకుల్లో కబలించిన కరువుల్లో చిగురించును ఆశ కిరణము నా రైతన్న పోరాటపు పోరు కిరణము తిరుపతిలో వెంకన్న శ్రీశైలం మల్లన్న తిరుపతిలో వెంకన్న శ్రీశైలం మల్లన్న నువ్వు నమ్మిన దేవుళ్ళట నువ్వు వలచే దేవుళ్ళట కుండీల్లో డబ్బంతా బంగారం వెన్నంతా పాలకలేదు బంగారం ధనమంతా దోచుకుంటూ పాలకలేకపోతున్నారు దగాబడిపోయిందిరో ఈ సీమ దోపిడికి గురైందిరో దగాబడిపోతుందిరో ఈ సీమ దోపిడికి గురవుతుందిరో రాయలసీమ బ్రతుకుల్లో కబలించిన కరువుల్లో చిగురించెను ఆశ కిరణము నా రైతన్న పోరాటపు పోరు కిరణము. థ్యాంక్ యూ. మొక్క పెరిగి చీడలంటిదే కలుపులొచ్చి కలవర పెడితే అప్పుడు చూడు రైతు నోములో చెప్పలేని ఎన్ని దిగుల్లో మందు జల్లి చీడ చంపితే పంట చేలు పక్కున నగితే మందు జల్లి
చీడ చంపితే పంట చేను పక్కున నడితే అప్పుడు చూడు రైతు గుండెలో కదలాడే నమ్మ కొంత ధైర్యము. కరువులొచ్చినా వరద ముంచినా ధరలు తగ్గినా దళారి దోచినా. కరువులొచ్చినా వరద ముంచినా ధరలు తగ్గినా దళారి దోచినా. అప్పుడు చూడు రైతు ముందరా ఉరితాడు వచ్చి వెక్కిరించునే. అప్పుడు చూడు రైతు ముందరా ఉరితాడు వచ్చి వెక్కిరించునే. మనుషులం మనమైతే మానవత్వముంటే పెంచరా ఉరితాళ్లను, తుడవరా రైతు కళ్ళ నీళ్లను. భుజం తట్టి చేయి కలపరా, సాగుబడికి సహకరించరా. వ్యవసాయం అంటే దండగనపురా, వ్యవసాయం అంటే పండగ చీరా, వ్యవసాయం అంటే లక్ష్మి మైక్ దగ్గర రండి, వెనక రండి. తీసేసండి మేడం. టుడే దీని సార్. థ్యాంక్ యూ.